అందరికీ నమస్కారం. సుప్రీంకోర్టు చాలా సీరియస్ అయింది ఈడీ పైన. ఎందుకు అనే వివరాలు చూద్దాం. క్రాసింగ్ ఆల్ లిమిట్స్, సుప్రీంకోర్టు ర్యాప్స్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఓవర్ తమిళనాడు రైట్స్. The Supreme Court on Thursday rebuked the Enforcement Directorate for crossing all limits and violating the concept of federal governance, referring to raids in March and last week of state-run liquor shops in Tamil Nadu. An Irkut court directed the federal agency to stand down for now. The ED's raids were over allegations of corruptions in the transport of liquor, grant of bar license, and unaccounted cash generated by shipowning funds in collusion with bottle making firms and distilleries. ఈ లిక్కర్ మాఫియా, లిక్కర్ దందా అనేది తమిళనాడులో ఎలా జరుగుతుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు కదా. అక్కడ డిస్టిలరీ కంపెనీస్, ఈ బాటిల్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వీటితో కుమ్మక్కైపోయి రకరకాల కోణాల్లో ఈ డబ్బులన్నీ కూడా చేతులు మారుతూ ఉన్నాయి. దీనిపైన ఈడీ రైట్స్ చేసింది. మీరు హద్దులు దాడుతున్నారని సుప్రీంకోర్టు ఇవాళ ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. అది పరిస్థితి. టాస్మాక్ అంటే ఈ తమిళనాడుకు సంబంధించిన ఈ మద్యం బోర్డు, ఈ టాస్మాక్లో 1000 కోట్ల రూపాయల మేర అవకతవకలు జరిగాయనేది ప్రధాన ఆరోపణ ఫ్రమ్ ఈడీ. ఈ ఏడాది మార్చిలో ఆ సంస్థ ప్రధాన కార్యాలయాల్లో సోదాలు నిర్వహించింది. మే నెల ఆరంభంలో కూడా తనిఖీలు చేసింది. రాష్ట్ర పోలీసులు, అవినీతి నిరోధక శాఖ నమోదు చేసిన కేసుల ఆధారంగా ఈడీ మనీ లాండరింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్న సంగతి మనకు తెలిసిందే. దీంతో తమిళనాడు సర్కారు హైకోర్టుకు వెళ్ళింది. ప్రభుత్వ అనుమతి లేకుండా ఈడీ సోదాలు జరుపుతోంది, విచారణ పేరిట టాస్మాక్ అధికారుల్ని హింసిస్తోందని ఆరోపించింది. ఈ పిటిషన్ను హైకోర్టు కొట్టివేసి ఈడీ దర్యాప్తునకు అంగీకరించింది. దీంతో తమిళనాడు ప్రభుత్వం యాజ్ యూజువల్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది, ఈవెన్ టాస్మాక్ కూడా. దీనిపై తాజాగా విచారణ జరిపినటువంటి అత్యున్నత న్యాయస్థానం ఈడీ తీరును తప్పుపట్టింది. సోదాల పేరుతో హద్దులు దాటుతున్నారని చెప్పేసి. ఇప్పుడు ఏం చేయాలి మరి? దర్యాప్తులు జరగాలి అంటే రైడ్స్ చేయాల్సిందే. మేము వస్తున్నాం, మీరు పారిపోండి అని చెప్పి వెళ్ళేది రైడ్ అవ్వదు కదా. సోదాలంటే ఏంటి? ఆకస్మికంగా చేసేవే కదా. ఇప్పుడు ప్రతిదానికి ప్రభుత్వం అడ్డొచ్చేసి ఇప్పుడు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ పెడతాము అంటే నో, త్రిభాషా విధానం పెడతాము నో, ఏదన్నా లిక్కర్ కుంభకోణం జరిగింది దాని మీద విచారణ చేపడతాము నో. ఇలా ప్రతిదానికి నో చెప్పుకుంటూ సుప్రీంకోర్టుకు వెళ్ళడం, సుప్రీంకోర్టు ఏమో ఈవెన్ రాష్ట్రపతికి కూడా, ఇదే తమిళనాడు కేసులో రాష్ట్రపతికి కూడా గైడ్లైన్స్ జారీ చేయడం జరిగింది. ఒక ఆయన కామెంట్ పెట్టాడు, సుప్రీంకోర్టుకు విచక్షణ లేదా, అంత తెలియనట్లుగా ఉంటుందని. మనమే సుప్రీంకోర్టుకు అగైనిస్ట్గా మాట్లాడటం లేదు, మన ఒపీనియన్ మనం చెప్తున్నాం. విస్మయం చెందుతూ ఉన్నారు కొన్ని విషయాల పట్ల సుప్రీంకోర్టు జడ్జుల యొక్క ఆ తీర్పులు లేదా వ్యాఖ్యలు చూస్తూ ఉన్నప్పుడు. అలాగే కొలీజియం వ్యవస్థ, అలాగే నేరస్తుల పైన చూపిస్తున్న జాలితనం, వాళ్ళకి బెయిల్ని మంజూరు చేయడం, చట్టసభల్లో ఆమోదం పొందిన బిల్లుల మీద ఏమన్నా పిటిషన్లు ఎవడన్నా వేస్తే దాన్ని తీసుకుని విచారించి ఈ యొక్క బిల్స్ని హోల్డ్ చేయటం, వీటన్నింటిపైన ప్రజలు చర్చిస్తూ ఉన్నారు. సుప్రీం అయినా, ప్రధానమంత్రి అయినా, రాష్ట్రపతి అయినా ప్రతి ఒక్కరూ వాళ్ళ యొక్క చర్యలను బట్టి వాళ్ళని పొగడటమో, విమర్శ చేయటమో, దూషించడమో చేస్తారు. అందులో భాగంగా ఇప్పుడు ప్రస్తుతానికి సుప్రీంకోర్టు చుట్టూతా చాలా అంశాలు చర్చలకు తావు తీస్తూ ఉన్నాయి. తాజాగా ఇదొకటి అన్నమాట, ఈడీని తన హద్దుల్లో ఉండమని చెప్పడం. కనుక ఇది ఎటు తావు తీస్తుందో అనేది మనం వేచి చూడాలి.